క్రియేటివ్ డైరెక్టర్గా కృష్ణవంశీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. స్టార్ హీరోలు సైతం గౌరవించే దర్శకుడు ఆయన. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా త్వరలో మురారి సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో మురారి చిత్రం సోషల్ మీడియాలో పెద్ద హంగామా సృష్టిస్తోంది. కృష్ణవంశీ కూడా ఫ్యాన్స్తో టచ్లో ఉంటూ మురారి విశేషాలను పంచుకుంటున్నారు. మురారి చిత్రం గురించి ఫ్యాన్స్కి అనేక విషయాలు చెప్తున్నారు. ఇతర చిత్రాల హీరోల గురించి కూడా కృష్ణవంశీ ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తూనే ఉంటారు. రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ ఐడియా ఉంది, చరణ్ టైం ఇస్తే వెంటనే చిత్రాన్ని పూర్తి చేస్తాను అని కృష్ణవంశీ తెలిపారు. కృష్ణవంశీ రామ్ చరణ్తో గతంలో గోవిందుడు అందరు వాడాలి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఒక ఇంటర్నెట్లో ఉన్నటువంటి వ్యక్తి గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారా అని ప్రశ్నించాడు. దీనికి కృష్ణవంశీ సమాధానం ఇస్తూ, చరణ్ నా బిడ్డ లాంటి వాడు, గేమ్ చేంజర్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అని తెలిపారు. దీని కొనసాగింపుగా మరో ఇంటర్నెట్లో వ్యక్తి ఘాటుగా ఆన్సర్ ఇచ్చాడు. జరగండి జరగండి సాంగ్ విన్న తర్వాత గేమ్ చేంజర్ ఫ్లాప్ అవుతుంది అనిపిస్తోందని అన్నాడు. నెగిటివిటీ వద్దు, సినిమా తప్పకుండా బాగుంటుందని కృష్ణవంశీ కౌంటర్ ఇచ్చారు. నెటిజన్లు అంతతో ఆగలేదు. శంకర్ అవుట్డేటెడ్ అయిపోయాడు, ఆయన పని అయిపోయింది, గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. అలా మాట్లాడడం తప్పు, శంకర్ గొప్ప విజన్ ఉన్న దర్శకుడు, ఒక పాట చూసి సినిమాని జడ్జ్ చేయకూడదు అంటూ కృష్ణవంశీ చాలా ఘాటుగానే అతనికి రిప్లై ఇచ్చాడు. గేమ్ చేంజర్ సినిమా ఆగస్టు నెలాఖరు నుంచి అప్డేట్లు వరుసగా వస్తాయని తమన్ చెప్పారు. రెండో పాట కూడా అప్పుడే వస్తుందని హింట్ ఇచ్చారు. హైదరాబాద్లో రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో ధమన్ ఈ విషయాలు చెప్పారు. డిసెంబర్లో రిలీజ్ అని మొన్న దిల్ రాజు మంచి బ్లాస్ట్ ఇచ్చారు. ఆగస్టు చివరి వారం నుంచి అప్డేట్స్ గట్టిగా ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ సినిమాలో 7 పాటలు ఉంటాయని తమన్ క్లారిటీ ఇచ్చారు. జరగండి పాట ముందుగానే లీక్ అయిన సంగతి తెలిసిందే. దాని మీద ఆయన జోక్ చేశారు. రెండో పాట అయినా లీక్ కాకముందే రిలీజ్ చేస్తాం అనుకుంటున్నామని సరదాగా అన్నారు. 7 పాటలు ఉన్నాయి, నెక్స్ట్ ఏ పాట రిలీజ్ చేస్తామో ఇంకా డిసైడ్ చేయలేదు. జరగండి పాట లీక్ అయింది, అందుకే నెక్స్ట్ సాంగ్ అయినా లీక్ అవ్వకముందే ఇచ్చేద్దాము, రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నానని తమన్ చెప్పారు. గేమ్ చేంజర్ చిత్రం నుంచి జరగండి ఫస్ట్ సాంగ్ గతేడాది దీపావళికే రావాల్సి ఉంది. అయితే పాట లీక్ అవడం, దానికి నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో గాయకుడిని కాస్త ట్యూన్ని తమన్ మార్చినట్టు తెలిసింది. మొత్తానికి ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జరగండి పాట వచ్చింది. ఆ తర్వాత నుంచి మేజర్ అప్డేట్ ఏమీ రాలేదు.